అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి అక్కడి సుప్రీంకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టారిఫ్ విధానాన్ని అమెరికా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విదేశీ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలు చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అధ్యక్షుడు తప్పుగా వినియోగించారు అని కోర్టు అభిప్రాయపడింది. పన్నులు లేదా వాణిజ్య సుంకాలు నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం కేవలం అమెరికా కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుంది అని అధ్యక్షుడు ఆ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం చెల్లదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా అమెరికా విదేశీ వాణిజ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ తీర్పు ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీగా ఉండనుంది. ఇప్పటికే వసూలు చేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను కంపెనీలకు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రభుత్వ ఖజానాపై పెనుభారం మోపనుంది. మరోవైపు ఈ తీర్పును అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది దేశ భద్రతకు ముప్పు అని, దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రంప్ తదుపరి అడుగు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి అక్కడి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ. ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టారిఫ్ విధానాన్ని అమెరికా సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. విదేశీ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేసింది అక్కడి సుప్రీంకోర్టు. అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలు చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని అధ్యక్షుడు తప్పుగా వినియోగించారు అని కోర్టు అభిప్రాయపడింది. పన్నులు లేదా వాణిజ్య సుంకాలు నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం కేవలం అమెరికా కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుంది అని అధ్యక్షుడు ఆ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం చెల్లదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా అమెరికా విదేశీ వాణిజ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ తీర్పు ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే వసూలు చేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను కంపెనీలకు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి. ఇది ప్రభుత్వ ఖజానాపై పెను భారం మోపే అవకాశం ఉంది. మరోవైపు తీర్పును అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది దేశ భద్రతకు ముప్పు అంటున్నారు ఆయన. దీనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రంప్ తదుపరి అడుగు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.